శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 33rd చాప్టర్. ఇక్కడ గణాల సహితంగా వీరభద్రుడు అలాగే మహాకాళి దక్షుడజ్ఞాన్ని విధ్వంసం చేయటానికి అక్కడికి వెళ్ళటం గురించి చెప్పబడింది. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్తం శ్రీమహిషస్య శ్రుత్వా వచనమాధరాత్ వీరభద్రోతి సంతుష్టః ప్రణనామ మహేశ్వరం. బ్రహ్మ మళ్ళీ నారదుడికి ఇలా చెప్తున్నారు. మహేశ్వరుడు యొక్క ఆజ్ఞ తీసుకుని పైగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ధ్వంసం చేసేసి తిరిగి రమ్మని చెప్పారు. ఆ మాటల్ని విన్న వీరభద్రుడు సంతుష్టుడు. ఎందుకంటే ఏ కార్యం కోసం పుట్టించాడో ఆ కార్యాన్ని చెయ్యమని పంపిస్తున్నాడు. ఆయన మళ్ళీ ఆ మహేశ్వరుడికి నమస్కరించి శాసనం శిరసా ధృత్వా దేవదేవస్య శూలినః ప్రజచాల తతః శీఘ్రం వీరభద్రో మకం ప్రతి. వెంటనే త్రిశూలధారి అలాగే దేవాది దేవుడు యొక్క ఆజ్ఞ శిరస వహించి వీరభద్రుడు అక్కడి నుంచి త్వరగా బయలుదేరారు దక్షుడు యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యటానికి. శివోత ప్రేషయామాస శోభాత కోటిశోఘనాన్ తేన సార్ధ మహావీరన్ ప్రళయాన్నల సన్నిభాన్. అయితే ఈ బయలుదేరేటప్పుడు పరమేశ్వరుడు ఒక ఆజ్ఞంతో ఎలా వెళ్ళాడు అంటే ప్రళయకాలం అగ్ని ఎలా ఉంటుందంటే విజృంభించి ఉంటుంది. ఏది వచ్చినా అప్పుడు అన్ని నశించిపోయేలాగా అంత ఉగ్ర రూపంలో. పైగా తిను వెళ్ళేటప్పుడు ఎంతమందితో వెళ్ళాడంటే కొన్ని కోటాన కోట్లైన గణములతో వెళ్ళాడు. వీళ్ళందరూ ఆయనతో పాటు పంపించబడ్డారు యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి. అతాతే వీరభద్రస్య పురతః ప్రబలా గణాః ప్రాశ్చాదపి యయుర్వీరాః కుతూహలకరా గణాః. అయితే ఇంతమంది వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే ఆ గణములందరూ కూడా బలవంతులు, పైగా వీరుడు. వీరభద్రుడితో కొంతమంది వెనక వెళుతున్నారు, వీరభద్రుడు కన్నా కొంత ముందు కొంతమంది వెళుతున్నారు. పైగా వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఉత్సాహంగా ఉన్నారు. వీరభద్ర సమేతాసే గణాః శతసహస్రశః పార్షదాః కాలకాలస్య సర్వే రుద్రస్వరూపిణః. కొంతమంది ముందు కొంతమంది వెనకాల వీళ్ళు వెళుతున్న వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంలో వెళుతున్నారు. అయితే వీళ్ళు అందరూ బలశాలులు. అయితే వీరభద్రుడితో సమానంగా ఉన్న ఈ గణములందరూ కూడా ఎలా ఉన్నారు అంటే ఆ పరమేశ్వరుడు ఒక పార్షదుడు వీళ్ళందరూ కూడా రుద్రుడితో సమానంగా సమానంగా అంటే ఎలా ఉన్నారు అంటే మళ్ళీ గణేహ సమేత కిల తామార్హాత్మా సా వీరభద్రో హరవేషభూషణ సహస్రాబాహుర్భుజాగాది పాఢయో యయోరతస్తః ప్రబలోతి భీకరః. అంటే ఇక్కడ ఆ వీరభద్రుడు అలాగే వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే పరమేశ్వరులాగే వేషధారణ ఉన్నారు, ఆకృతి అలాగే ఉంది, అలాగే అలాంటి రథాల మీద కూర్చుని ఉన్నారు. అంటే ఇక్కడ వస్త్రము అదే, రూపురేఖలు అవే, ఆభరణాలు అవే, అలాగే 1000 భుజాలతో ఉన్నాడు. ఆ రథం మీద ఎక్కి ఆ దక్షుడు యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి వెళుతున్నాడు. అందుకే 1000 బాహువులతో ఉన్నాడు. ఆ శరీరం అంతా కూడా మళ్ళీ ఇప్పుడు పరమేశ్వరుడితో సమానంగా అంటే ఆయన వేసుకున్న ఆభరణాలు. ఏంటి ఆభరణాలు అంటే పాములు. ఆ నాగరాజుని మొత్తం కూడా ఆభరణాలుగా ధరించి ఉన్నాడు. ఈ భయంకరమైన రూపంతో, ఈ ఉగ్ర రూపంతో విజృంభణతో బయలుదేరుతున్నాడు వీరభద్రుడు. నల్లవానాంచ సహస్రే ద్విప్రమాణం స్థాయంతనస్య హి ఆయునిత్తేనైవ సింహానాం వాహనానాం ప్రయత్నతః. రథం మీద ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద శరీరం కలిగిన వాడు కూర్చోవాలి, అన్ని బాహువులు ఉన్నాయంటే మళ్ళీ రథం కూడా దాని పెద్ద అంతకన్నా పెద్దదే ఉండాలి. అంత విస్తారంగా ఉన్న రథం మీద అలాగే ఇప్పుడు ఎలా ఉంది ఈ రథాన్ని మళ్ళీ తీసుకెళ్లే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అయితే 10,000 సింహాలు ఉన్నాయి దానికి. ప్రయత్నపూర్వకంగా రథాన్ని అవి లాక్కుని వెళుతున్నాయి. తతేవ ప్రబలాః సింహా బహవః పార్శ్వరక్షకాః శార్దూలా మకరా మత్స్య గజాస్తత్ర సహస్రశః. అయితే ఈ ప్రయత్నపూర్వకంగా సింహాల రథాన్ని తీసుకెళ్తూ ఉంటే అలాగే లెక్క పెట్టలేనన్ని సింహాలు ఉన్నాయి, లెక్క పెట్టలేని అలాగే పులులు ఉన్నాయి, ముసళ్ళు, అలాగే చేపలు, వేల కొలది ఏనుగులు, ఇవన్నీ కూడా ఆ రథం ఒక ముందు భాగంలో ఉండి మళ్ళీ ఆ రథాన్ని రక్షిస్తున్నాయి. వీరభద్రే ప్రచలితే దక్షిణాసాయ సత్వరం
కల్పవృక్ష సముత్సృష్ట పుష్పవృష్టిర్రభుక్తదా తుష్టవుశ్చ గణావీరం శిపివిష్టే ప్రచేష్టితం చక్రుః కుతూహలం సర్వే తస్మిశ్చ గమనోత్సవే. అయితే వీళ్ళందరూ అలా దాన్ని రక్షణగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రకారంగా దక్షుడొక్క వినాశనం చేయటానికి వీళ్ళందరూ బయలుదేరుతూ ఉంటే ఆ ప్రస్థాన ప్రయాణం ఎలా ఉంది అంటే కల్పవృక్షాలు కూడా ఎలా ఉన్నాయి, ఎప్పుడు పూలతో నిండి ఉంటాయి. అందుకని ఆ కల్పవృక్షమే అంత కుంభవృష్టిగా పూల వర్షాన్ని కురిపిస్తుంది. ఆ గణములందరూ కూడా శివ కార్యాన్ని చేయటానికి వెళుతున్న వాళ్ళందరూ కూడా వీరభద్రుడు స్థుతులతో ఆ యాత్రను చాలా ఉత్సవంలో ఆనందంగా వాళ్ళు బయలుదేరారు. కాళీ కాత్యాయనీశాని చాముండా ముండమర్ధిని భద్రకాళి తథా భద్ర త్వరిత వైష్ణవి తథా. ఈ సమయంలో వీళ్ళతో పాటుగా కాళి, కాత్యాయని, ఈశాని, చాముండ, ముండమర్దిని, భద్రకాళి, భద్ర, త్వరిత, వైష్ణవి, ఎలా అయితే నవదుర్గలు. మనకి ఇవే దుర్గలు మళ్ళీ వేరే దగ్గర వేరే పేర్లతో ఉంటాయి. ఏది తీసిన ఉన్నది పరమాత్మ అనేకం ఎలా అవుతున్నాడో ఇక్కడ కూడా కాళికాదేవి ఇంత మందితో కలిసి ఈ నవదుర్గలు సహితంగా అక్కడికి వెళుతుంది. అన్నీ తన నామాలే, అన్నీ తానే. ఏతాభిర్ నవదుర్గాభిర్మహాకాళీ సమన్విత యయో దక్ష వినాశాయ సర్వభూతే గణేహ సహా. ఈ నవదుర్గలు సమస్త భూతగణములతో కలిసి పయనం అవుతున్నాయి. మహాకాళి దక్షుడు వినాశనానికి తానే వెళుతుంది. डाकिनी शाकिनी चैव भूता प्रमथगुह्यकाः कूष्माण्डः पर्पटाश्चैव चटका ब्रह्मराक्षसाः भैरवाः क्षेत्रपालश्च दक्षयज्ञविनाशकाः निर्युयुत्सा त्वरितं వీరాహ శివాజ్ఞ ప్రతిపాలకాహ. కాళికాదేవి ఎలా అయితే మళ్ళీ లెక్క పెట్టలేనన్ని భూతగణములతో తను బయలుదేరుతుందో అలాగే ఆ శివుడు ఆజ్ఞను పాలిస్తూ డాకిని శాకిని భూతగణముల్లో కూడా మళ్ళీ భూత ప్రేత ప్రథమ గుహ్యకులు కూష్మాండలు పర్పటలు చటాకులు బ్రహ్మరాక్షసులు భైరవులు క్షేత్రాన్ని పరిపాలిస్తున్న క్షేత్రపాలకులు అందరూ వీరులు కూడా దక్షుడు యజ్ఞాన్ని వినాశనం చేయటానికి వీళ్ళందరూ కూడా పయనంలో ఉన్నారు. తదేవ యోగినీశ్చక్రం చతుషష్ఠి గణాన్వితం నిర్యయో సహసా కృధ్వం దక్షయజ్ఞ వినాశితుం. ఈ ప్రకారంగా అక్కడ గణాల సహితంగా అందరూ వెళ్తుంటే కొన్ని కోట్ల గణములు ఉన్నారు. అలాగే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే వెళుతున్నారో వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కొన్ని గణములు ఉన్నారు, వాళ్ళందరూ తీసుకుని వస్తున్నారు. ఈ ప్రకారంగా ఈ గణములు అలాగే యోగినులు ఆ మండలంలాగా అంతమంది పైగా కోపంగా రౌద్ర రూపంలో ఉన్నారు. దక్షుడొక్క యజ్ఞాన్ని నశింప చేయటానికి వీళ్ళందరూ వెళుతున్నారు. తేషాం గణానాం సర్వేషాం సంఖ్యానాం శృణు నారద మహాబలవతాం సంగో ముఖ్యానాం ధైర్యశాలినాం. ఇప్పుడు నారద ఇంతమంది కోటాను కోట్లుగా వెళుతున్న ఈ గణముల్లో అసలు ఎంతమంది ఎలా వెళ్తున్నారో అవన్నీ లెక్కలు కూడా అంటే గణాలు ఎంతమందిని తీసుకొస్తున్నారు అన్నది, ధైర్యశాలులు మహాబలవంతులైన ముఖ్యమైన గణముల యొక్క సమూహాన్ని నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను ఆ లెక్క, అది విను అని. ఆప్యాశ్చ చండకుకర్ణశ్చ దశకోటయ గణీశ్వరः దశాభిः కేకరాశ్చ వికృతోష్టాభిరైవ చ. అయితే శంకుకర్ణ అన్న నామంతో ఉన్న ఆ గణేశ్వరుడు 10 కోట్ల మంది గణములతో వస్తున్నాడు. అలాగే కేకర్ష అన్న అతను కూడా 10 కోట్ల మందిని, అలాగే వికృత అన్న అతను 8 కోట్లు, ఇంతమందితో వాళ్ళు పయనం మొదలుపెట్టారు. చతుష్టశ్చ విశాఖశ్చ నవభిః పారియాత్రికాః షడ్భిః సర్వాంకకో వీరస్తతేవ వికృతాననః. అలాగే ఈ కైకర్షతో పాటు వికృత అన్న అతను కూడా 8 కోట్ల మంది, అలాగే విశాఖ అన్నవాడు 64 కోట్ల మందిని, అలాగే పారియాత్రిక అన్న అతను 9 కోట్ల మందిని, అలాగే సర్వ కకహ అన్న అతను 6 కోట్ల మందిని, అలాగే వీర వికృతానన అన్న అతను కూడా 6 కోట్ల మంది గణముల సహితంగా ఆ వెళ్ళే వాళ్ళతో ఉన్నారు. జ్వాలాకేశో ద్వాదశాభిః కోటిభిర్గుణ పుంగవః సప్తభిః సమదజ్జీమాన్ దుద్రాభోష్టాభిరైవ చ పంచభిశ్చ కపాలీశः
షడ్భిः సంధారకో గణः కోటి కోటిభిరేవేహ కోటికుండస్తతేవ చ. ఈ గణముల్లో శ్రేష్టమైన వాళ్ళు జ్వాలాకేశుడైన 12 కోట్ల మందితో, అలాగే ధీమన్ అన్న అతను ఏమో మళ్ళీ 7 కోట్లతో, దుర్ద్రభ అతను కూడా మళ్ళీ 8 కోట్లతో, సమజ్జి అన్న అతనేమో 7 కోట్ల మంది, కపాలీష 5 కోట్లు, సందర్క 6 కోట్లు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కోటాన కోట్ల మంది గణములతో వాళ్ళు అక్కడ పయనమవుతున్నారు. అలాగే కోటి అన్న అతను, కుండ అన్న అతను తన గణములతో వాళ్ళు ఒక్కొక్క కోటి మందిని తీసుకుని వస్తున్నారు. విష్టభో అష్టాష్టాభివీరేహ కోటిభిర్గణ సత్తమః సహస్రకోటి విస్తాత సన్నాదః పిప్పలస్తథా ఆవేశానస్తతాష్టాభిరష్టాభి విశ్చంద్రతాపనః మహావేశాః సహస్రేణ కోటిన గణపూవృత్తః. అంటే ప్రతి ఒక్కళ్ళు బలవంతులైనప్పటికీ కూడా ఇందులో మళ్ళీ ఇంత కోటాను కోట్లు ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క సమూహాన్ని తీసుకొస్తున్నప్పుడు దేవకార్యం చేయడానికి సంకల్ప మాత్రంతో సృష్టిని సృష్టించేవాడు. ఇప్పుడు దక్షిణకుడు యజ్ఞం తీసేయాలి అన్నప్పుడు ఆయనకు సంకల్పం చాలదా? ఇవన్నీ లీలగా చేస్తున్నాడు. మళ్ళీ ఒకరిని సృష్టించి మళ్ళీ తనతో అది ధ్వంసం చేపించాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ లీలగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏదన్నా సరే ఇప్పుడు ప్రళయం వస్తుంది అంటే మొదలన్నది ఒక్క దగ్గరే మొదలవుతుంది. ఎలా అయితే బీజం నుంచి మహావృక్షం దాగే బీజంలోనే ఉంది. ఈ బీజం అన్నది క్రమేణా ఎలా అయితే వృద్ధి పొందుతూ అలాగా మహావృక్షం అయిపోతూ ఉంటుందో, అలాగే అంటే ఇప్పుడు దాని సంపర్కంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ధర్మపరంగా ఉన్న వాళ్ళ సంపర్కంలో వచ్చిన వాళ్ళందరూ ఎలా అయితే ఉద్ధరింపబడుతున్నారో, అధర్మంగా ఉన్న వాళ్ళ సంపర్కంలో ఉంటూ మనం కూడా అవే చూస్తున్నాము, చేస్తున్నాము, వింటున్నాము. దాని ప్రభావం మన మీద ఉంటుంది. మనం కూడా నశించిపోతాం. కాలానుగుణంగా అన్నీ నశించిపోవాల్సిందే. కాకపోతే ఏది చేస్తూ వెళ్ళిపోతున్నావు, మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తున్నావా? లేకపోతే దాన్ని దాటి పరమపదానికి నువ్వు పొందగలుగుతున్నావా? ఇక్కడ మళ్ళీ ఇంతమంది కోటాను కోట్లు గణములతో మళ్ళీ ఉత్తమ విష్టభ అన్న వాళ్ళు కూడా 64 కోట్ల మందితో, సన్నద 1000 కోట్ల మందితో, పిప్పల 1000 కోట్ల మందితో, అలాగే ఆవేశన 8 కోట్ల మందితో, అంటే ఒక్కొక్కళ్ళు కూడా అంత కోటి కోటి గణముల సహితంగా వస్తున్నారు. ఆవేశన కాకుండా చంద్రతాపన 8 కోట్లు, గణాధీశుడు ఆ మహేశుడు వీళ్ళందరూ కూడా 1000 కోట్ల గణములతో వస్తున్నారు. కుంఢీ ద్వాదశకోటిభిస్తతా పర్వతకో మునే వినాశీతుం దక్షయజ్ఞం నిర్యయో ఘనసత్తమా. అలాగే ఇంతమంది గణములతో వస్తూ అక్కడ కుంటి అతను 12 కోట్ల మందితో, ఘనశ్రేష్ఠుడు పర్వతక కూడా 12 కోట్ల గణములతో వస్తున్నాడు దక్ష యొక్క యజ్ఞ విధ్వంసం చెయ్యటానికి. వీళ్ళందరూ కూడా ఉత్సాహంతో బయలుదేరారు. కాలశ్చ కాలకశ్చైవ మహాకాలస్తథైవ చ కోటీనాం శతకేనైవ దక్షయజ్ఞం యయో ప్రతి. కాలుడు 100 కోట్ల మందితో, కాలక కూడా 100 కోట్ల మందితో, అలాగే మహాకాల కూడా 100 కోట్ల మందితో గణములతో వాళ్ళు దక్షుడి యొక్క యజ్ఞాన్ని నశింప చేయటానికి వెళ్తున్నారు. అగ్నికృచ్యత కోట్యా చ కోట్యాగ్నిముఖ ఇవ చ ఆదిత్యమూర్ధ కోట్యా చ తథా చైవ ఘనవః. అలాగే అగ్నికృతు 100 కోట్ల మంది, అగ్నిముఖ 1 కోటి, ఆదిత్యమూర్ధ 1 కోటి, ఘనవః 1 కోటి. వీళ్ళందరూ కూడా అక్కడ ఈ భాగంలోనే, అంటే అందరితో పాటు వీళ్ళు ఉన్నారంటే ఒక్కొక్కళ్ళు ఇంతమందిని తీసుకొచ్చారు. అంటే కొన్ని కోటాను కోట్ల మంది వెళుతున్నారు శివుడు యొక్క ఆజ్ఞతో. అంటే సర్వం మీద ఆజ్ఞ ఇవ్వగలిగిన వాడు, అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. ఆజ్ఞను పట్టుకుని సర్వము ప్రళయ కాలంలో వెళ్తుంది అంటే సర్వము అక్కడే ఉన్నది. సన్నాహ శతకోట్యా చ కోట్యా చ కూముదో గణః అమోఘః కోకిలశ్చైవ కోటి కోట్య గణాధీపః. అలాగే సన్నాహ 100 కోట్లు, ఘనకుముద కూడా 1 కోటి, అలాగే గణేశ్వర అమోఘ వీళ్ళు కోకిల వీళ్ళందరూ కూడా 1 కోటి గణములతో, అలాగే గణాతీశ కూడా, కాష్టగణ కూడా వీళ్ళందరూ కూడా 1 కోటి, అంటే కొంతమంది కోటాన కోట్లను తీసుకుని వెళుతున్నారు. కాష్టాగూఢశ్చతుష్షష్ట్యా సుకేశో వృషభస్తదా సుమంత్రకో గణాదేశస్తథా తాతా సునిర్ణయో. సుకేశి, వృషభ ఇంకా సుమంత్రక వీళ్ళందరూ కూడా
64 కోట్ల మంది గణములను తీసుకుని అక్కడికి వెళుతున్నారు. కాకప్పధోదరః షష్టికోటిభిర్గుణసత్తమః తథా సాంతానకః షష్టికోటిభిర్గుణ పుంగవః. అలాగే కాకపదోదర, సత్తానక వీళ్ళిద్దరూ కూడా 60 కోట్ల మందిని తీసుకెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు. మహాబాల, పుంగవ వీళ్ళిద్దరూ కూడా 9 కోట్ల మందిని తీసుకుని వెళుతున్నారు. మహాబలశ్చ నవభిః కోటిభిః పుంగవస్తదా మధుపింగస్తథా తాత గణాధీశో హి నిర్యయో నీలో నత్వా కోటినాం పూర్ణభద్రస్తథైవ చ నిర్యయో శతకోటిభిశ్చతుర్వక్త్రో గణాధీపః. ఈ గణముల్లో శ్రేష్ఠుడైన వీళ్ళందరూ కూడా ఎలా అయితే కాకపాదోదర వీళ్ళందరూ కూడా 7 కోట్ల మందికి, మళ్ళీ సంతానక అన్నది అతను 7 కోట్ల మంది, అంటే కొంతమంది 7, కొంతమంది 70, కొంతమంది 90, మధు పింగళ, పూర్ణభద్ర, చతుర్వక్త్ర 100 కోట్లు, వివపుక్ష 64 కోట్లు, తలాకేతు, సందర్శ అంటే ఒక్కొక్కళ్ళు కూడా అంటే లెక్కకు మించినంత సేన ఇక్కడ దక్షుడొక్క యజ్ఞాన్ని దక్షుని అందరినీ కూడా భస్మం చేయటానికి వెళుతున్నారు. విశ్వరూపాశ్చ కోటీనాం చతుష్షష్ట గణీశ్వరః తాళకేతుః షడస్యశ్చ పంచాయశ్చ స గణాధీపః సంవర్తకస్తతశ్చైవ కులీశశ్చ స్వయం ప్రభుః లోకాంతకశ్చ ధీప్తాత్మా తథా దైత్యాంతకో ముని. అలాగే ముని గణేశ్వర, విరూపాక్ష, తాళకేతు, షడాస్య ఇంకా గణేశ్వర ఈ పంచాస్య వీళ్ళందరూ కూడా 64 కోట్ల మంది ఒక్కొక్కళ్ళు తీసుకుని వస్తున్నారు. సంవర్తక, స్వయం ప్రభు, కులీష, లోకాంతక, దీప్తాత్మ వీళ్ళందరూ కూడా అంత కోటాను కోట్ల మందిని తీసుకుని వస్తున్నారు. అంటే పరమేశ్వరుడి దగ్గర ఉన్న శ్రేష్ఠులు, ఆ శ్రేష్ఠులు వాళ్ళ శ్రేష్టమైన గణములు సహితంగా కోటాను కోట్ల మంది వెళ్తున్నారు. గణో భృగిరీటః శ్రీమాన్ దేవదేవ ప్రియస్తత ఆశనిర్బాలకశ్చైవ చతుష్షష్ట్య సహస్రకః. అలాగే భృంగి, రీటి, ఆశని, బాలక, సహస్రక వీళ్ళందరూ కూడా 64,000 మందిని తీసుకుని ఆ కోట్ల మందితో వెళుతున్నారు. కోటి కోటి సహస్రానాం శతే విర్షతి భిర్వృతిః వీరశో అవ్యయాద్వీరః వీరభద్రః శివాజ్ఞయ. ఆ మహావీరులందరూ ఆ వీరేశ్వరుడైన వీరభద్రుడు శివాజ్ఞ మీద వెళుతుంటే ఈ గణముల సహితంగా ఆయన్ని వెంట పెట్టుకుని వెళుతున్నారు. అందుకని కొన్ని కోట్లు లెక్క పెడతానికి వీలు లేనటువంటి కోట్ల మంది గణములతో అక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు ఒకళ్ళిద్దరు గట్టిగా నడిస్తే ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఒక శబ్దం వస్తుంది. ఇంత కోటాన కోట్ల మంది అంతరౌద్ర రూపంతో నడిచి వెళుతుంటే ఎలా ఉంటుంది? ఇక్కడ నడుస్తున్నా ఎక్కడికో శబ్దం వచ్చి అంత భీకరంగా ఉంటుంది. ఎందుకంటే భయము కలిగించే అంత భీకరమైన పెద్ద శరీరాలు, భయంగా ఉన్నవారు, బలవంతులైన వాళ్ళు ఇంతమంది ప్రవాహంలాగా వెళుతున్నారు. కోటాన కోట్ల మంది ఈ మధ్యలో ఏదన్నా పడింది అంటే అది మొత్తం ఎలా అయిపోతుంది అంటే పొడిలాగా అయిపోతుంది. అంత బలానికి ఇంతమంది ప్రవాహంలాగా వెళుతున్నారు పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞతో. భూతకోటి సహస్రేస్తు ప్రయయో కోటి విస్త్రిభిః రోమచేహ స్వాగనిశ్చైవ తథా వీరో యయోధృతం. వీరభద్రులు అయిన కోటాని కోట్ల భూత గణములతో అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడ రోమాలు నిక్కపొడుచుకునేలాగా ఇంత త్వరగా వీళ్ళు వెళ్ళిపోయారంటే అంత వేగంగా కూడా వెళుతున్నారు. ఆ శబ్దము భీకరంగా ఉన్నది. తథా భేరీ మహానాదః శంఖాశ్చ వివిధస్వనాః జటాహరో ముఖశ్చైవ శృంగాని వివిధాని చ. పైగా ఈ శబ్దమే ఈ భయంకరంగా నాదాలు చేసుకోవటమే కాకుండా వేరి మృదంగాలు ఇటువంటి గంభీరమైన శబ్దాలు చేసుకుంటూ శంఖాలు పూరించుకుంటూ వీళ్ళు వెళుతున్నారు. అందుకని అనేక రకాలమైన శబ్దాలు ఒక కోలాహలంతో వీళ్ళు వివిధమైనవి చేసుకుంటూ వెళుతున్నారు. తేతాని విదతాన్యేవ బంధనాని సుఖాని చ వాగ్దీత్రాని వినేదుశ్చ వివిధాని మహోత్సవే. పైగా ఒక ఉత్సవంలాగా వెళుతున్నారు. ఆ మనస్సులంతా కూడా చేసే పని మీద తప్పితే ఇంకా దేని మీద లేకుండా పరమేశ్వరుడు ఒక గుణగానాలు చేసుకుంటూ సుఖానుభూతి ఇంకా ఉత్పత్తి చెందేలాగా ఈ మేళ తాళాల ఒక్క శబ్దాలతో అది అంతా వ్యాపించిపోయేలాగా వెళుతున్నారు. వీరభద్రస్య యాత్రాయాం సబలస్య మహాముని
శకునాన్యాభవస్తత్ర భూరిని సుఖధాని చ. ఓ మహాముని, వీళ్ళు ఇంతమంది ఇలా వెళ్ళిపోతూ ఉంటే, ఆ సేన సమేతంగా వెళుతుంటే, ఆ యాత్ర చేసే సమయంలో విజయానికి సూచకంగా కొన్ని శుభశకునాలన్నీ కూడా వాళ్ళందరికీ కలిగాయి. శంఖనాదాలు మారుమ్రోగుతూ వీళ్ళ పయనంలో వీళ్ళకి సుఖదాయకమైన శకునాలే కనిపించాయి. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితను, సతీకాండలో 33rd చాప్టర్ సంపూర్ణం.